మతాన్ని మార్చడం అంటే తండ్రిని మార్చినట్టే. ఇదొక ఆటో మీద రాసిన కొటేషన్. ఇప్పుడు ఇదే హైదరాబాద్లో హాట్ టాపిక్. అసలు ఏం జరిగింది? రీసెంట్గా హైదరాబాద్లోని అత్తాపూర్లో భరత్ కుమార్ అనే ఆటో డ్రైవర్ తన ఆటో పైన ఒక రిలీజియన్కి సంబంధించిన కొటేషన్ రాసుకున్నాడు. దీన్ని చూసిన కొందరు ఆటో నాపి ఆ కొటేషన్ని తీసేయమని చెప్పారు. వాటి వల్ల తమ రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయని అపోజ్ చేయడంతో విషయం స్ట్రెయిట్గా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. అక్కడి వరకు ఒక కంప్లైంట్ లాగా ఉన్న విషయం ఒక్క ఆడియోతో ఇంకా పెద్దదైంది. ఆ ఆడియోలో అత్తాపూర్ పోలీస్ స్టేషన్కి చెందిన ఒక సబ్ ఇన్స్పెక్టర్ భరత్తో హార్ష్గా మాట్లాడుతూ హైదరాబాద్లో రూల్స్ వేరేగా ఉంటాయి, స్టేషన్కి రాకపోతే కేసు పెడతా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఈ ఆడియో వైరల్ కావడంతో యూనియన్ మినిస్టర్ బండి సంజయ్తో పాటు హిందూ సంఘాల లీడర్లు భరత్కు సపోర్ట్ చేస్తూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు. మరోవైపు అడ్వకేట్ కరుణాసాగర్ ఈ ఇష్యూ పైన రియాక్ట్ అయ్యి ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కు ఉంది అని తన ఒపీనియన్ ని షేర్ చేస్తూ గట్టిగా క్వశ్చన్ చేశారు. తప్పేముంది అంటున్నా. 365 రోజులు అజాన్ పేరు మీద మస్జిద్ మినట్స్ నుంచి మాకు రోజుకి 5 సార్లు మా దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు, అల్లానే దేవుడు అని చెప్పి మీరు చెప్తుంటే మేము వింటున్నారేమా? భావ ప్రకటన సైతం ఒక్కొక్కరికే ఉందా? ఇక ఇదే ఇష్యూ పైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. మళ్ళా ఇదే పోలీసు వాళ్ళకి దమ్ముందా పోయి ఆ నమాజ్ ఆపి ఆ మౌల్వి కానీ ఎవరైనా ఆ అలాస్మెంట్ చేసే వ్యక్తి పైన కేసు బుక్ చేసే పోలీసు వాళ్ళకి దమ్ముందా అడుగుతున్నా. ఇక ఈ టాపిక్ పైన సోషల్ మీడియాలోనేమో రిలీజియన్ కి సంబంధించిన మెసేజెస్ వెహికల్స్ మీద ఉంటే అదే రూల్ అందరికీ అప్లై అవుతుందా లేక సెలెక్టివ్ గా యాక్షన్ తీసుకుంటారనే క్వశ్చన్ రేస్ అయింది.